సంక్రాంతి పండుగకని 1 వీక్ లీవ్ పెట్టి కారులో బయలుదేరాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వస్తున్నాడు మాతో. మేము ఉంటుంది బిలాయ్, ఛత్తీస్గఢ్లో. విజయనగరం నుంచి 500 కిలోమీటర్లు. మా హుందాయ్ ఎవరా పెట్రోల్ కారు 20 యావరేజ్ వస్తుంది లాంగ్ డ్రైవ్లో. సో 25 లీటర్స్ పెట్రోల్ అవుతుంది ఒక పక్క. 11 నుంచి 12 గంటల జర్నీ టైము. చిన్న చిన్న బ్రేకులు తీసుకొని వెళ్తే. నైట్ 3:45 అయిపోయింది, ఊరు వచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళది ఆమదాల వలస. వాళ్ళని ట్రైన్ ఎక్కించేసాం. చీపురుపల్లి ఒక ట్రైన్ ఉంటే 3:30కి. యాక్చువల్గా మధ్యలో ఒడిస్సాలో కోరాపుట్లో మా బామర్ది కూడా మాతో పాటు జాయిన్ అయ్యాడు రాత్రి 12 గంటలకి. అక్కడి నుంచి తనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. మా చిన్నప్పుడు ఊరికి ఒక బండి ఉంటే గొప్ప బైకు, ఇప్పుడు వీధికి 10 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే వాటర్ ఫాల్ కున్న పడుకొని లేచాక గజపతి నగరం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం మా చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీతో. ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. భోగి రోజు దగ్గరలో ఉన్న చుట్టాలందరినీ కవర్ చేసాం. మా మేనత్త లత్తని ఆవుపూడి చేసింది. ఈ రోజుల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆవులతో గేదెలతో. తర్వాత ఇక్కడి నుంచి పక్కనే ఉన్న మా పిన్నాలు ఊరు వెళ్ళాం. అన్నయ్యకి టాటా నెక్సాన్ కారు ఉంది, సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా కలిసి మా తమ్ముడాల అత్తారు ఊరు వెళ్ళాం. పక్కనే ఉంటుంది, 1/2 కిలోమీటర్ దూరం ఆ ఊరు. మేనకోడలను అందరిని పట్టుకొని భీమిలి బీచ్కి వెళ్ళాం. మా ఊరి నుంచి 50 కిలోమీటర్లు బీచ్ హైవేలో. ఖుషి అక్కడికి వెళ్ళాలి. భీమిలి బీచ్ని ఎప్పుడో నా చిన్నప్పుడు 9th క్లాస్లో చూశాను, అంటే 2005లో. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయింది. చూడడానికి టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. పార్కింగ్ అయితే ఫ్రీ, కానీ బాత్రూంలో దారుణంగా ఛార్జ్ చేస్తున్నారు. పోసుకోవడానికి 10 రూపాయలు అంట, కూర్చోడానికి 20 రూపాయలు అంట. బీచ్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చి మంచినీళ్ళతో స్నానం చేయడానికి 50 రూపాయలు అంట. సర్లే, అప్పుడప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది ఆ మాత్రం. మా ఫ్రెండ్ వాళ్ళ కొత్త ఇల్లు ఇది, చాలా కష్టపడి కట్టుకున్నారు. చాలా బాగుంది. విలేజ్లో ఇలాంటి ఇల్లు అంటే చాలా గ్రేట్ అసలు. ఇది 2 స్టోరీ బిల్డింగ్. ఇప్పుడు నేను మా ఇంటి వెనక స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాను. పూల్ అంటే బావి, పొలం బావి. దీని లోతు 30 నుంచి 40 అడుగులు ఉంటుంది. దీంట్లో ఈత ఆడేసేవాళ్ళం. ఇక్కడే నేర్చుకున్నాను ఈత. ఈరోజు మెయిన్ సంక్రాంతి పండుగ. ఈ పండుగని యాక్చువల్గా దేశం అంతా వేరే వేరే పేర్లతో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి లేదా పెద్ద పండుగ అంటారు. తమిళనాడులో పొంగల్ అంటారు. కేరళ, ఒడిస్సా, కర్ణాటకలో మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి ఎందుకంటారంటే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి వస్తాడంట, అందువల్ల మకర సంక్రాంతి పేరు వచ్చింది. డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు మకర రాశిలో ఉంటాం సూర్యుడు. ఇది మనకి 4 రోజుల పండుగ. పండగ కాదు, పండుగ అనాలేమో. ఈ పండుగ మన సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది.
ఇదివరకు పంట చేతికి వచ్చే సమయం ఇదే, ఆనందంతో కూడా జరుపుకునే వాళ్ళం. అలాగే ఈ పండుగ రోజున మనం మన పూర్వీకులను, యాన్సిస్టర్స్ని గుర్తు చేసుకుంటాం. ఈరోజు కోడి పందాలు, జాతరలు కూడా జరుగుతుంటాయి. కొన్ని ఊర్లలో సినిమా హాల్స్ అయితే హౌస్ఫుల్ అయిపోతాయి. మా ఊరు కుర్రాళ్ళు అయితే దేశంలో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నా సరే ఈ పండగకి మాత్రం డెఫినెట్గా వచ్చేస్తారు ఇంటికి. ఇదిగో అన్నయ్య వాళ్ళు మా ఊరు వచ్చారు, మా పిన్నాళ్ళ అబ్బాయిలు. నిన్న మేము వెళ్ళాం కదా వాళ్ళ ఊరు, ఈరోజు వాళ్ళు వచ్చారు మా ఊరు. మా అమ్మ 85 నాట్ అవుట్. ఈవిడ ఒక అత్త, వెళ్ళింటికి వచ్చాం. జీడిపప్పు పెట్టింది చెప్పేసి బాగుంది. మా ఊర్లో కనుమైపోయాక సాయంత్రం మా అత్తారింటికి వచ్చాం. మా అత్తవారి చుట్టాలు భోజనానికి పిలిచారు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. పక్క పక్కనే ఉంటాయి ఇల్లులు. పిల్లలతో చాలా సందడిగా ఉంది. ఆ డబ్బులు కూడా ఇచ్చారు. చూడేమన్నాడు 2 రోజులు గుర్తు చేసుకున్నాడు. ఇదిగో ముక్కనుమ రోజు మా ఆవిడ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాం. విలేజ్లో చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళు. మేము కూడా ఇలాంటి పొజిషన్ నుండి వచ్చాం. ఇప్పుడైతే బాగున్నాం. మా తాతగారి వాళ్ళ ఊరు, వాళ్ళ కళ్ళం దగ్గరికి వచ్చాం. మా అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడే కోళ్ళు, ఆవులు చాలా పెంచుతుండేవాళ్ళు అనమాట. ఇక్కడే పడుకునే వాళ్ళు కూడా నైట్ టైం. తర్వాత సంక్రాంతికి వచ్చేటప్పుడు పెద్దమ్మలు, మావయ్యలు, పెదనాన్నలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒక 30-35 మంది దగ్గర ఉండేవాళ్ళం. అందరం ఇక్కడే వచ్చి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరం ఇక్కడే ఆడుకొని సరదాగా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, పెద్దమ్మలు ఇక్కడే వంటలు చేసుకుంటూ మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళం. అలాగా ఒక 2 రోజులు అలా ఉండి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. చాలా బాగుండేది అసలు. మా వాళ్ళు కొబ్బరి బొండాలు తీసి ఇచ్చేసారు, కార్లో తీసుకొచ్చాం. ఇక్కడ కష్టపడి కొట్టుకొని తాగేస్తున్నాం.